నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు, గత వారం రోజులుగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే శివాజీ ఏదైతే యాక్టర్ ఉన్నాడో తను తన సొంత సినిమా ఏదైతే ఉందో ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. ఆయన ఆ సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి హీరోయిన్లు వేసుకునే వస్త్రధారణ విషయంలో తను మాట్లాడిన మాటలు చినికి గాలివానగా మారి గత 7 రోజుల నుంచి కూడా విపరీతంగా అక్కడ ట్రోల్ అవుతున్న పరిస్థితి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్న పరిస్థితి. ఒకళ్ళకొకళ్ళు కూడా ఏం జరుగుతుందని తెలుసుకునే ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. ఒకటైతే మనం చెప్పగలం, గతంలో ఏదైతే శివాజీ మాట్లాడారో తను తప్పుగా మాట్లాడిన మాటలకి ఆయన అయితే సారీ అయితే చెప్పారు. కానీ ఈ విషయం ఇక్కడితో సమసిపోతుంది అనుకునే లోపే ఒక్కొక్కళ్ళు దాని మీద స్పందిస్తున్న తీరు మరి ఒక రకంగా చెప్పాలంటే కొంత యావగింపు కూడా గురిచేస్తుంది. ఇదంతా మాట్లాడడానికి కారణం, ఇప్పుడు శివాజీ మాట్లాడిన తర్వాత తను ఏదైతే తప్పుగా మాట్లాడారని అనుకున్నారో ఆ తప్పుగా మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పారు. మరి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా నేను ఇక్కడి నుంచి కూడా సలహాలు ఇవ్వదలుచుకోలేదని కూడా మాట్లాడిన తర్వాత ఈ రోజున మళ్ళీ శివాజీ గురించి మాట్లాడుతూ మరి నాన్ వెష్ అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మరి అతన్ని వల్గర్ లాంగ్వేజ్లో తిట్టాడు. వల్గర్ లాంగ్వేజ్లో తిడతాం తప్పు అనుకుంటే ఈలోపు అతను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ఎవరైతే మరి త్రేతాయుగంలో ఉన్న మనం హిందువుల ఆరాధ్యదైవంగా ఉంటాము సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి మరి వాళ్ళని ఉదాహరణలుగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. నువ్వు ఏ విధంగా చెప్పినా కూడా అసలు ఇలాంటి ఇష్యూల్లోకి, హీరోయిన్లేంటి, వస్త్రధారణకు సంబంధించిన ఇష్యూల్లోకి నువ్వు హిందువుల ఆరాధ్యదైవం అనేటువంటి మరి ద్రౌపది కానీ సీతమ్మ దేవి ఇలాంటి వారిని తీసుకోవాల్సిన అవసరం ఏంటని నెటిజన్లు అందరూ కూడా తిట్టిన చోట తిట్టకుండా తిడుతున్నారు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు నాన్ వెష్ చేస్తున్నాడు. అసలు నాన్ వెష్ అనే అతను ఒక దేశదిమ్మరిగా ఉండి రకరకాలుగా దేశాలు వెళ్ళి అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మరి మన దేశంలో కొంతమందికి చెప్తూ ఉంటాడు. తన లక్ష్యం ఆ విధంగా పొట్ట చేతకు పట్టుకుని స్టార్ట్ అయ్యాడు. లెటర్లు కూడా కడుక్కున్నాను అంతకుముందు షిప్పుల్లో నేను కూడా చెప్పాడు. కానీ ఆ స్థాయి నుంచి ఈ రోజున సంబంధం లేకుండా మరి గరికపాటి గారిని ఉద్దేశించి చాలా నీచమైన వర్డ్స్ కూడా మాట్లాడాడు. ఎవరైనా ఒక మంచి చెప్పాలని చూసిన వాళ్ళకి మరి నీచమైన, అసలు గరికపాటి నరసింహారామమూర్తి లాంటి వాళ్ళని నువ్వు ఏమంటున్నావు, నీకేంటి అది? అదేమంటే ఇప్పుడు ఇంకొక వీడియో రిలీజ్ చేసి మరి నేను నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, శివాజీ నువ్వు అన్నది ఇదైతే అని చెప్పి మళ్ళీ రకరకాలుగా మాట్లాడు. నువ్వు లైన్ లైట్లో ఉండటానికి, నువ్వు బాగుండటానికి వేరే వాళ్ళ మీద బతుకుతావా పరాన్న జీవిగా అని చెప్పి నాన్ వెష్ అనే అతన్ని మరి ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అతను బ్యాన్ చేయాలన్న ఇవి కూడా ఊపందుకుంటున్నాయి, బ్యాన్ చేయాలని కూడా. అసలు నాన్ వెష్ ఎవరు? అసలు ఇతను ఈ రకంగా మాట్లాడడానికి పరిస్థితి. ఎవరైనా కూడా అంటే వచ్చి హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవతల మీద ఈ రకంగా నోరు పారేసుకుంటా గల కారణం ఏంటి? సంబంధం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇదే అంశం గురించి చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు నరోత్తమ్ త్రిపురనేని గారు, సోషల్ క్రిటిక్ మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విహెచ్పి నేత యాదగిరిరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం నరోత్తమ్ త్రిపురనేని గారు సోషల్ క్రిటిక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరోత్తమ్ గారు నమస్తే సార్. నమస్కారం. నరోత్తమ్ గారు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వారం రోజులుగా ఎట్లా ఉన్నాయో తెలుసు. మరి నిన్నటి రోజున మరి ఈ నాన్ వెష్ అనే అన్వేష్ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలంటారు? సొంట అంటాను అట్లా ఏం మాటలు అసలు నాకు అర్థం కాదు. అంటే మన దేశాన్ని, మన వాళ్ళని, మన సంస్కృతిని క్రిటిసైజ్ చేస్తే ఇంటలెక్చువల్ అనుకుంటారని ఫీలింగ్. అందుకని వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి ఏమనరు. మనం ఏమన్నాం కాబట్టి నోటికొచ్చింది వాగటం, నోటికొచ్చింది మాట్లాడటం. వీడు బతుకెంత, అసలు కడుపు రగిలిపోతుంది. ఏంటి అసలు గరికపాటి గారు ఎవరు? గరికపాటి గారు సహస్ర అవధాని, మార్గదర్శకుడు. మన సమాజానికి కొన్ని మార్గదర్శకాలు చూపే వ్యక్తి ఆయన్ని పట్టుకుని ఏంట మాటలు? వీడు అసలు మానసిక స్థితి ఏంటి వీడిది? ఐ డోంట్ థింక్ సచ్ పీపుల్ షుడ్ బి ఎంటర్టైన్డ్ ఆల్సో.
అసలు సరిగ్గా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ గా శివాజీ గారు మాట్లాడిన మాటలు ఉండొచ్చు, అక్కడ మాట తూలారు, దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. అండ్ ఐ థింక్ హిల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ కొంచెం ఆయన సరిదిద్దుకుంటున్నారు. ఇది అసలు ఎక్స్ట్రీమ్. అసలు మొన్న ఒక వీడియో చూశాను, ఏంటా మాటలేంటి, బ్రిటిషర్స్ మన దేశానికి సంస్కృతి నేర్పారంట. మా బ్రిటిషర్స్ అసలు మనకి ఎడ్యుకేషన్ అన్నది వాళ్ళు ఇచ్చారంట. వాడికి అసలు బుద్ధి ఉందా, నోటికి ఏం తింటున్నాడు వాడు, నాకు అర్థం కాదు. వాడు ఏంటి, వాడు బతుకెంత అసలు మన ఈ సర్వశాస్త్రాలు పుట్టిన ఈ వేద భూమికి వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చి నాగరికత నేర్పారా, ఎడ్యుకేషన్ నేర్పారా? ఇప్పుడు ఇవాళకు కూడా వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాసాలో కూడా ఇవాళకు కూడా 30 to 40% ఇండియన్సే పనిచేస్తారు. ఇండియన్ బ్రెయిన్స్ వర్క్ దేర్. ప్రతి చోట ఇవాళ అన్ని శాస్త్రాల్లో చూడండి, మెడిసిన్ చూడండి, ఆయుర్వేదం, ఇప్పటికీ అన్ని మెడికల్ ఫీల్డ్స్ లో ఆయుర్వేదమే సీక్రెట్ సైన్స్, చరక శాస్త్రము. మన దేశంలో లేనిది ఏముంది? తీసుకెళ్లి వాడు కంపారిజన్ చూడండి. ఇట్లా వాళ్ళ తాత పేరు గోచిగుడ్డారావు అంట. ఆ గోచిగుడ్డారావు అట్లా ఉన్నాడు, నేను వచ్చేసి బాగా బతుకుతున్నాను ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అని వీడు మాట్లాడతాడు. అసలు బ్రిటిషర్స్ అదే నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. బ్రిటిషర్స్ మన దేశానికి రావటానికి ముందు మన పరిస్థితి ఏంటి? ప్రపంచం 23% జీడిపి వి యూస్ టు కంట్రోల్. మన లిటరసీ రేట్ వాస్ అరౌండ్ 60 to 70% బేస్డ్ ఆన్ అవర్ స్టాండర్డ్స్. కాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ పక్కన పెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనని మొత్తం తగ్గించారు. వాళ్ళు $45 trillion మొత్తం తీసుకెళ్లిపోయారు, మన దేశాన్ని దోచుకుని. మన జీడిపి తగ్గించారు, మన లిటరసీ రేటు వాళ్ళ స్టాండర్డ్ ఒకటి పెట్టేసి మన లిటరసీ రేటు 3% కి దించారు. అంత అట్టడుగును దింపేసిన మన జాతిని అట్టడుగును దింపేశారు వాళ్ళు. మనకి నాగరికత నేర్పారా? వాళ్ళని ఇప్పుడు మన బ్రిటిషర్స్ తరిమి కొట్టిన తర్వాత ఇంకా కోలుకోలేదు వాళ్ళు. ఈనాటి వరకు కోలుకోలేదు. అక్కడ ప్రపంచ ఒకప్పుడు సూపర్ పవర్ వాళ్ళు, ఇవాళ కనుమరుగైపోతుంది ఆ దేశం. అటువంటి దేశం వచ్చేసి ఒక అబ్యూజింగ్ వర్డ్ కూడా మాట్లాడారు ఆయన. గరికపాటి గారి వృషణాళాలు కట్ చేయాలని కూడా మాట్లాడిన మాటను మనం చాలా దౌర్భాగ్యంగా విన్నాం. అది అసలు ఇంత దారుణంగా మాట్లాడుతాను. వాడు అసలు జీవించడానికి కూడా అర్హత లేని వాడు. అది దౌర్భాగ్యుడు. ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం. అసలు ఏంటది నాకు అర్థం కావట్లేదు. వాడు బతుకెంత, వాడెంత. ఇప్పుడు ఏదో యూట్యూబ్ వీడియోలు ఏదో చేసుకుంటూ తిరుగుతున్నాడంటే తిరగమనండి, వాడు ఏదో చేసుకోమనండి. ఇటువంటి విషయాల్లో అసలు ఇంకోటి మాట్లాడాడండి. ఇప్పుడు గరికపాటి గారిని అంటాం అది మహాపాపం. రెండవది, ఆయనేమో సహస్రావధాని ఎంతో సాధన చేసిన వ్యక్తి, సొసైటీకి మంచి చేసే వ్యక్తి, మార్గదర్శి, అతను పట్టుకుని ఈ మాటలు అంటాడు. ఇంకోటి, రీసెంట్లీ ఈ మేడ్ కామెంట్స్ ఆన్ సీతమ్మ అండ్ సీతామాత అండ్ ద్రౌపది మాత. పాంచాలిని, సీతామాతని మన ఇండియన్ సొసైటీ నోట్లో కూడా రావట్లేదు. అంటే ఇంకొకటి అతను మళ్ళీ ఇంకొక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను మాట్లాడిన మాటను వక్రీకరించారని కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. అతను ఏమంటాడంటే, సీతమ్మని ఆ రోజుల్లో ఎవరైతే రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడో అతను చనిపోయాడు, అతను పోయాడు, నాశనం అయిపోయాడు. మరి ద్రౌపదిని ఎవరైతే కౌరవులు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు నాశనం కాటలేదు అని అడిగాడు. నేను ఎక్కడ వ్యంగ్యంగా మాట్లాడానని అంటాడు. అసలు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అక్కడ అతను మాట్లాడిన దానిలో పాజ్ ఇవ్వాలని సోషల్ మీడియాలో చాలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని బ్యాన్ చేయాలంటున్నారు. అసలు ఇంటెన్షన్ అతనిది ఏంటంటే మీరు ఏమంటారు? మీరు ఆ వీడియో చూసారా? రెండు ఇంటెన్షన్స్ అండి నేను చూశాను. ఒకటి, వాడు ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దొరికిన తర్వాత ఇది డైవర్షనల్ టాక్టిక్స్. ఏదో నోటికి వచ్చింది వాగేసి డైవర్ట్ చేసి పెద్ద గాలి వాడినాయి వాడి సపోర్టర్ బేస్ ఏదో పెంచుకోవడం. ఈ వికృత మైండ్ సెట్ ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏంటంటే అజ్ఞానం. వాడు రామాయణ మహాభారతం చదువుకుంటే తెలుస్తుంది. ఏదో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం.
అసలు రామాయణం ఏంటి, అసలు చరిత్ర, మన ఇతిహాసం ఏంటి, మన ఇతిహాసాల్లో ఉన్న లోతులు ఏంటి, దానికి సొసైటీకి ఇచ్చే సందేశాలు ఏంటి, వాడు ఏం తెలుసు, వాడు నోటికి వచ్చింది వాగటాలు. రామాయణంలో సీతను టచ్ చేశారు, అందుకు పోయారు, సీతమ్మని టచ్ చేశారు పోయారు, ద్రౌపది అమ్మని టచ్ చేశారు పోయారు. అది కాదు, దానికి వెనకాల చాలా చాలా చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి ఫస్ట్, తెలిసిన తర్వాత తెలవకపోతే మాట్లాడకూడదు. అది ఇట్లా పబ్లిక్ లో ఇటువంటి వెధవలకి ఆపర్చునిటీ ఇవ్వటం కూడా తప్పు. వాడిని కంప్లీట్ గా బ్యాన్ చేసి ఒక కేసు వేసి కంప్లీట్ గా వాడి ఛానల్లో, ఏదో వెధవ ఛానల్ ఒకటి ఉంది, మొత్తం బ్యాన్ చేసి లెట్ హిమ్ నాట్ హ్యావ్ ఎనీ స్పేస్, మీడియా స్పేస్ ఎట్ ఆల్. అది రావటం వల్లే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇటువంటి అసలు సర్టన్ థింగ్స్, ఒక లిమిట్ అన్నది ఉంటది. ఇది అసలు క్రాస్డ్ ఎవ్రీ లిమిట్, ఎవ్రీ పాసిబుల్ లిమిట్. ఈ విషయంలో మాత్రం తగ్గి మనం కొంచెం ఇదిగా రిలాక్స్డ్ గా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ ట్రెండ్. ఎవ్రీబడి విల్ స్టార్ట్ స్పీకింగ్ లైక్ దట్. మాట్లాడటం ఏదో గొప్ప అనుకుంటున్నారు. అసలు ఏం తెలుసని, మన దేశం గురించి ఏం తెలుసు, మన సంస్కృతి గురించి ఏం తెలుసు, నలుమూలన ఉన్న మన సైంటిఫిక్ రహస్యాలు ఏం తెలుసు. మన ఇంటి ముందేసే ముగ్గుకు కూడా సైన్స్ ఉందండి. నాసాలో ఇవాళ కనిపెడుతున్నారు సర్టన్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. మనం కొన్ని వేల సంవత్సరాల ముందే కనిపెట్టాం. అటువంటి భూమి దాన్ని వీడు హీ డజంట్ ఈవెన్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎన్ ఇండియన్. వాడు నిలిపో అక్కడ. ఇఫ్ పాసిబుల్ డూ సంథింగ్, లెట్ హిమ్ స్టే అవుట్ సైడ్ ద కంట్రీ, లెట్ హిమ్ నాట్ టాక్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇండియా. యాంటీ నేషనల్ ఫెలో ఇటువంటి వాళ్ళు, యాంటీ నేషనల్. అసలు నరోత్తమ్ గారు ఒక సామాన్యంగా నార్మల్ గా మాట్లాడి, శివాజీ మాట్లాడిన విషయం, తను మాట్లాడిన నా యొక్క ఇంటెన్షన్ అది కాదు, కానీ నా వలన తప్పు జరిగింది, మేము క్షమాపణలు కోరుతున్నాను, ఆయన క్షమాపణలు కోరారు, అక్కడితో ఇది ఫుల్ స్టాప్ పడిపోవాలి. రోజు రోజుకు ఏదో ఒక రకంగా ఇది వివాదం చెలరేగుతున్నది. దీనికి చర్మాంకం ఎక్కడ పడాలి, ఇది ఆదేంటి అంతమేంటి, ఎందుకు వీళ్ళు ఒక పరాన్న జీవుల్లాగా వేరే వాళ్ళ మీద అటెన్షన్ని మా మీద రావాలని వీళ్ళు ఎదగడానికి ట్రై చేస్తున్నారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? అసలు ఎందుకు చౌకబారు విమర్శలు ఎందుకు వస్తున్నాయి? లోకంలో బోల్డంత పనుంది, ఎవరు ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి, కానీ దౌర్భాగ్యమైన పరిస్థితుల గురించి మనం డిబేట్లు చేయాలన్నా దీనమైన స్థితికి మనం చేరుకుంటున్న గల ప్రధాన కారణం ఏంటంటారు? అదే ఇది విషయం, దౌర్భాగ్యమైన విషయం అయినా కూడా ఇది చాలా సోషల్లీ సెన్సిటివ్ సబ్జెక్ట్. అందుకనే మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి దీర్ఘంగా విశ్లేషించాలి. విషయం ఏంటంటే, ఇది ఒక యాక్టర్ శివాజీ అండ్ యాక్ట్రెస్ అనసూయ అండ్ ఈ వెధవ అన్వేష్ వీళ్ళకి సంబంధించిన కాదు. తరతరాలుగా యుగాలుగా స్త్రీకి పురుషుడికి ఆధిపత్య పోరు, వీళ్ళ రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేసేది ఇది రెగ్యులర్. మన డీప్ గా చూసారంటే మన చరిత్ర, మన ఇతిహాసాలు అన్నిట్లోనూ ఇది కనపడుతుంది డీప్ గా. ఇదేదో పోర్ అని కాదు, ఇట్స్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ లైఫ్ ఫోర్సెస్ దట్ మెయింటైన్స్ లైఫ్ అన్నది మెయింటైన్ అవుతుంది. అది మనుగడ, ఒక నిమిషం ఉండండి, మనుగడ అన్నది సాగుతుంది. అది దానికోసం ఇట్స్ అ డీపర్ ట్రూత్. ఇప్పుడు ఇటువంటి విషయంలో మన యాక్టర్ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే, మాట తూలేరు, ఆ స్టేజ్ లో అన్నారు. ఒక ఆడవాళ్ళకి చెప్పడానికి ఓకే. ఇప్పుడు గరికపాటి గారు కూడా చెప్పారు, హీ సెడ్ సరిగ్గా వస్త్రాధారణ చేసుకోవాలి. అది వస్త్రాధారణ సరిగ్గా అన్నదానికి డెఫినేషన్ ఏంటి అన్నది. అండ్ మోర్ ఓవర్ అది దట్స్ నాట్ ద ప్లాట్ఫామ్ టు సే సంథింగ్. అండ్ ఇంకో ఎక్స్టెంట్ వెళ్ళిపోయి ఆయన ఏమన్నారంటే, ప్రవోక్ అయిపోతున్నారు జనాలు, ప్రవోక్ అయిపోవటం వల్ల వీళ్ళు వస్త్రధారణ మార్చుకోవాలి, సరిగ్గా వేసుకోవాలి. అది కొంచెం రాంగ్ సైడ్, రాంగ్ ఎమోషన్ తీసుకెళ్ళింది. బికాస్ మనం గుడికి వెళ్తాం, గుడిలో శిల్పి మొత్తం దేవుళ్ళని నగ్నంగానే ఉంటాయి అక్కడ, కానీ దాన్ని చూసి మనం కామన్ రాదు, మనకు వచ్చేది భక్తి వస్తుంది. భక్తి కోసం వెళ్తామా కామం కోసం వెళ్తామా చూసి దృక్పథం బట్టి ఉంటది.
ఆడవాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛని ఇవ్వటం బెటర్. వాళ్ళు దే కెన్ డిసైడ్. వాళ్ళకి తెలుసు, వాళ్ళ బౌండరీస్ వాళ్ళకి తెలుసు. రైట్ మన సార్. ఇంట్లో మన అమ్మలకి తెలుసు, మన చెల్లెళ్ళకి, ఆ, మన ఇళ్ళకి అందరికీ తెలుసు. దే నో దేర్ బౌండరీస్. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి జనరలైజ్ స్వీపింగ్ స్టేట్మెంట్ గా వీళ్ళు వచ్చేసి అట్లా మీరు అట్లా చేయటం వల్ల వీళ్ళు ప్రవోక్ అవుతున్నారు అంటే తప్పు. ప్రవోక్ అయ్యే వాళ్ళు మక్కలు ఎరగదన్నారు. రైట్ నరోత్తం గారు. అప్పుడు ఎస్ appreciate చేస్తాను. ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. కృష్ణ గారు నమస్తే. మీకు సార్, జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు, ఎలా చూడాలంటారు? నాకైతే ఈ డిబేట్ లో పాల్గొనడం ఇష్టం లేదంటే చెడును మాట్లాడవద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు ఆలోచించొద్దు అంటున్నాను. నేను మర్యాదతో చెప్తాను. చెప్పాలంటే ఈ చెడగొట్టింది మన ఛానల్ మన ఛానల్ మీరే కాదు, నేను దాదాపు 18 చూస్తున్నాను. ప్రముఖమైన ఛానల్ కూడా ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి పేరు కూడా చాలా నాకు ఇష్టం లేదు కనుక ఆ వ్యక్తి గురించి రామ్మోహన్ గారు ఇక్కడ రామ్మోహన్ గారు ఇందాక నరోత్తం గారు చెప్పినట్టు ఒక చెడుని మనం చూసిన తర్వాత దాన్ని చెడు అని మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి అందులో ఈ అన్వేషణ అతను లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. తను మాట్లాడిన మాటలు ఎంతవరకు తప్పు అనేది మీలాంటి పెద్దలు చెప్పాలి. మనలాంటి సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, మన మీడియా కానీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు నీకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం దీని మీద డిబేట్ చేయడం జరుగుతుంది. తీసుకోకండి. నేను ఏమంటే మన మెయిన్ ఛానల్స్ అనేది కూడా ఇది ప్రచారం చేయడం వల్ల ఇంకా వాడి గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నాం మనమే అంటారు. నేను సోషల్ మీడియాలో తక్కువ చూస్తా. అట్లా నేను రోజుకో 10 వీడియోలు చేస్తుంటాను యూట్యూబ్ కానీ నేను వేరే వీడియోలు చేస్తే రాని దాన్ని ఒక చిన్న అంటే మనుషులు ఎట్లా ఉంటారంటే తప్పు చేస్తే దాన్ని పట్టించే కాలం ఉన్నాయి. మోసిడీకి అనే మాటకు అర్థం ఏమిటో వీడియో చేశాను లక్షణ. దానికి నేను ఇప్పటిదాకా చేసిన రాజకీయ విశ్లేషణలు సామాజిక అన్ని పోయినాయి. అంతకంటే ఎక్కువ దానికి ఎందుకు వచ్చినాయి? చూసేవాడికి అట్లా ఉన్నది కదా పరిస్థితి అంటున్నాడు. అది తెలుసుకుందాం అనే కోరిక. ఇప్పుడు మీరు గతంలో రాజుల కుటుంబాల్లో ఉత్తరానికి వెళ్ళొద్దు రాజకుమారుడు చెప్తే వాడు ఉత్తరానికి వెళ్ళేవాడట. అట్లాగే ఏది వద్దంటో అది ఎక్కువ చేస్తారంటున్నాను. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని సబ్సైడ్ చేయాలంటే పెద్దగా దీన్ని వాడి గురించో వాడి గురించో చేయొద్దు అంటున్నాడు. ఇప్పటికే చూడండి, నేను చూశాను వాడి ఫాలోవర్స్ 60,000 మంది నిన్నటికి మొన్నటికి తక్కువ అయ్యారంటున్నాను. ఎందుకు అవుతారు? చూసేవాడు డిమాండ్ సప్లై అండి. డిమాండ్ సప్లైని బట్టి మనం కూడా అదే పద్ధతిలో పోదామా, లేకుంటే వాడిని సంస్కరిద్దామా, సమాజాన్ని సంస్కరిద్దామా అంటే ఇటు మారాలి. డిమాండ్ మారితే సప్లై మారుతుంది అంటున్నాను. ఏ విషయాలు మనం చెప్పదలుచుకున్నాం సమాజంలో చాలా సమస్యలు సమాజంలో చాలా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి చర్చ దేని వైపు పోతుంది అంటున్నాడు. చెడు వైపు పోతే చెడు చూస్తారు, మంచి వైపు పోతే మంచి చూస్తారు అంటున్నాడు. ఇష్టం లేకపోయినా సరే, కొన్నిసార్లు మనకు తక్కువ వ్యూస్ వచ్చినా సరే మంచి వైపు మంచి చర్చ తీసుకుపోతాం అంటున్నాడు. అంతే. శివాజీ గారు మాట్లాడేది ఒక దాదాపు 10-12 ఛానల్లో మాట్లాడాను. నేను అన్నాను ఆయన చెప్పిన విషయం మంచిది, చెప్పే పద్ధతి తప్పు. ఆ 2 మాటలు వాడకపోతే చాలా అన్నాడు. తెల్లారు అదే చేసినారు కదా లీగల్ గా. నేను అదే చెప్పాను, ఆ 2 మాటలు వాడకపోతే గరికపాటి చెప్పినా లేకుంటే శివాజీ చెప్పినా అందరు అదే అని మోరల్ పోలీసు పనికిరాదు అంటున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా ఉండాలి అంటే అట్లా ఉండకుండా ప్రయత్నం చేస్తున్నావు. మన పిల్లలే మనకు వినరు కదా. అందుకనే ఏదైనా సరే ఒక సోషల్ మీడియా కానీ లేకపోతే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇవాళ ఏంటంటే మనం దాన్ని వాడుకునే పద్ధతి పట్టి ఉంటుంది. మనం కత్తితో కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కూరగాయలు కోద్దామా, మెడకాయలు కోద్దామని కోసేవాడికి సిగ్గు ఉండాలి కదా అంటున్నాడు. కోసేవాళ్ళ మనకు సిగ్గు ఉండాలంటున్నాడు. అటువంటి వ్యక్తులను మనం ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం వల్ల అందులో ఏముందని చూసే వాళ్ళు పెరుగుతారు, ఇంకా పెరుగుతారు అంటున్నాను నేను. అసలు వాటి గురించి నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాటి గురించి తెలుసుకోవాల్సి వచ్చింది కదా నాకైతే. ఇప్పుడు మనకు డిస్కషన్ చేసిన వాళ్ళు కొందరు వాటి గురించి తెలుసుకుందామని చూస్తుంటారు, ఆ భూత పదాలను వింటారు, చూస్తుంటారు కదా. చెడును ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అని శ్రీశ్రీ అది వాళ్ళ కొత్త కాదు. రామ్మోహన్ గారు మీతో నేను ఏకేపిస్తున్నాను కానీ ఇప్పుడు కంప్యూటర్ వలన చెడు కూడా జరుగుతుంది, మంచి కూడా జరుగుతుంది. చెడు జరుగుతుంది కాబట్టి కంప్యూటర్లు కట్టి కంప్యూటర్ లో పెట్టేయమంటారా మీరు? అదే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా కూరగాయలు వచ్చి మెడకాయలు కోయొచ్చు, ఫోన్. అదే సార్, ఈ రోజున మీలాంటి విఘ్నత కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు మీరు మంచి చెప్తే ఆ మంచి జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇది చేయటం కానీ మీరు మా మీద బురద చల్లితే ఉపయోగం ఏముంది సార్? ఇగ్నోర్ చేయమంటున్నాను నేను. మనం అంతా ఇగ్నోర్ చేయాలి, వాడిపోతారు కాదు. వాడిని సపోర్ట్ చేయటం కాదు, వాడిని ఏదో ప్రమోట్ చేయటం కాదు, వాడిని ఖండించి వాడిని జీరో చేయాలి, పనిష్ చేయాలి వాడిని. ఖచ్చితంగా వాడికి కాదు
పనిష్మెంట్ అన్నది ఉండాలి. 2 లక్షల మంది 2 లక్షల ఎందుకంటే మంది వీడు ఒక్కడిని ఇగ్నోర్ చేశారు అనుకోండి, 10 మంది వస్తారు, 10 మంది వస్తారు. మౌనం అంగీకార సూచకంగా రామ్మోహన్ గారు మౌనంగా ఉన్నారనుకోండి, మీ కోర్టు, మీరు న్యాయవాది, పెద్ద న్యాయవాది, మీరు మౌనంగా మేము ఉన్నాం అనుకోండి, ఏదైనా తప్పు చేసిన వాళ్ళం, అది అంగీకార సూచకంగానే మీరు భావిస్తారు కదా. అన్యాయాన్ని ప్రశ్నించాలి. సమాజంలో చాలా సామాజిక అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక్క మాట నేను మనం చర్చలు పెట్టాం ఎప్పుడన్నా, ఇక అక్కడికి వస్తాను నేను. ఎందుకు పెట్టం సార్? ఎందుకు పెట్టం సార్? మన దగ్గర మన పరిధిలో ఉన్న ప్రతిదీ మాట్లాడతాం, చేస్తాం. రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ప్రతి తప్పుని ఖండిస్తాం, మన పరిధిలో ఉన్న ప్రతిదాన్ని చెప్పడానికి ట్రై చేస్తాం. ఏఎన్ఎన్ న్యూస్ ప్రతిదానికి కట్టుబడి ఉంది. మీరు చెప్పేది నేను చెప్పేది ఒకటేనండి. మీరు నేను ఒకటి చెప్తున్నాను, చెప్పే పద్ధతి బట్టి అలా ఉంది. మాట చెప్తాను నేను, ఓ న్యాయవాదిని చెప్తున్నా. ఏమంటే చెడును ప్రశ్నించాలి, ప్రశ్న నేర్చుకోవాలండి. ప్రశ్నించడంతోనే ప్రపంచం పుట్టింది, ప్రశ్నోపరి శుద్ధి పుట్టింది. అట్లాగని కానీ ఆ చెడును ఇంకా ఇతరులు నేర్చుకోవడం ఉండాలంటే ఇటువంటి దాన్ని ప్రమోట్ చేయొద్దు అంటున్నాడు. వాడిని ప్రమోట్ చేస్తున్నాం మనం. వరకు చెప్పాను, ఒక మాట చెప్తాను. రామాయణ విశ్వవృక్షం రాసింది రంగనాయకమ్మ, నా మిత్రుడు రాసింది. అయితే దానివల్ల మొత్తం చెడిపోయిందా? చర్చ జరగాల్సిందే, కాదంటలేదు. మజ్జిగ చిలుకుతోనే వెన్న వస్తుంది. కానీ దీనివల్ల ఏమైందంటే ఆ ఫలానా వాడు నాకు మీరు చెప్పే చర్చ దాకా నాకు తెలియదు, నేను అలాంటి వాడు కూడా వాడి వినాల్సి వచ్చింది కదా. మీకు తెలియకపోవచ్చు, వాడికి కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాడేదో ఫాలోవర్స్ లేదంటే పర్లేదు, ఇంకా తగ్గించాలి. సరిపోదు 60,000 తగ్గడం కాదు. విష పురుగు ఉంటే మీరు చెప్పలో రామ్మోహన్ గారు, ఇప్పుడు అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా, కోట్ల మంది, వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు అతన్ని. సో ఇక్కడి నుంచి అలాంటి వ్యక్తి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అది శిక్ష కదా. కాదు వాడిని చూసే వాళ్ళ పోదు, అది ఆ చూసే వాళ్ళ తగ్గించాలి. 24 గంటలు చెడిపోయింది అక్కడ కాదు. వాడు మాట్లాడుతున్నారు, వింటున్నారు. 2 లక్షల మందిని ప్రశ్నించాలి మనం. వాళ్ళని కాదు ప్రశ్నించాల్సింది, ఈ ఒక్కడిని కాదు మనం ప్రశ్నించాల్సింది. 2 లక్షల మందిని ప్రశ్నించాలి. 2 లక్షల మంది తప్పు చేస్తున్నారు. 2 లక్షల మంది వాళ్ళు ఫాలో చేస్తున్నారు అని చెప్తుంటే మరి చాలా మనకు మన మెయిన్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది చూస్తున్నారు. అంటే వాళ్ళందరూ తప్పేనా? ఏమంటే అంటే ఇక్కడ వస్తుందంటే వీని గురించి మాట్లాడమే తప్పు అంటున్నాను. మాట్లాడటమే తప్పంటే ఎలా సార్? సామాజికంగా విజ్ఞానం పెంచాలి, సామాజిక అంతకంటే మంచి కార్యక్రమం మనం. కాదు, ఒక నిమిషం అనండి. కసాబ్ ఉన్నాడు. కసాబు మన దేశంలో మొత్తం అంతమందిని చంపి సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చి మనం కీడ పురుగు అని చెప్పేసి మన సొసైటీ కూడా అనుకుంది. ఆ కసాబ్ గురించి మాట్లాడకూడదు అంటే కాదు కదా, అంటే ఉరిశిక్ష పడేది కాదు కదా. మీరు ఇంకోటి ఉల్టా ఆలోచించారు. నేను చెప్తాను, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే కాదండి, మన మీద ఒక నిమిషం నేను చెప్పేస్తాను. మన మీద మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వీడు చిన్న చీడ పురుగే, వీడిని ఇగ్నోర్, మీరు అన్న పాయింట్ ఒకటి కరెక్ట్, వీడు ఇగ్నోర్ చేయటం బెటర్ అట్ అ లేటర్ స్టేజ్. నౌ వీ హ్యావ్ టు ఎస్కలేట్ దిస్. ఇటువంటి వాళ్ళని వీ హ్యావ్ టు పనిష్, వీ టు టేక్ దెమ్ టు టాస్క్. ఇది వదిలేస్తే వీడిని పట్టుకొని వీడిని చుట్టూతో 10 మంది తయారవుతారు. ఎవరు మారాలి? వాడిని చూసే వాళ్ళ మారాలా, వాడు మారాలి? చెప్పండి, మనం మారొద్దా? చేయాలండి అటెంటోడికి మనం ఎందుకు ప్లాట్ఫామ్ ఇవ్వాలి? చేయాలని చెప్తున్నాను. తర్వాత ఎనివే ఇగ్నోర్ చేస్తారు. బట్ పాయింట్ హస్ టు బి రిజిస్టర్డ్ సొసైటీలో. వాడి దేశంలో లేడు, వాడి దేశంలో లేడు వింటున్నా. ఈ దేశంలో ఉంటే శిక్ష అంటే తప్పనిసరి నాలాంటి వాడు కూడా కేసు పెట్టేవాళ్ళం, సుమోటో తీసుకోమని కోర్టును కూడా కోరేవాళ్ళం, సమస్య లేదు. కానీ వాడి దేశంలో లేడు, తిరుగుతున్నాడు, దేశం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. వాడు నా అన్వేషణ మంచి వీడియోలు కూడా చూశాను నేను. వాడు మంచి ఆ దేశం గురించి ప్రపంచం గురించి చెప్పిన విషయాలు కూడా చూశాను. మంచిదే అంటున్నాను నేను, కాదంటలేదు. మంచి విషయాలు చెప్తే ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. చెడు విషయాల పట్ల పోతున్నారు అంటే మనం కంట్రోల్ చేసుకోవాలన్నా లేదా? మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు చూడాల్సిన బాధ్యత మనకు లేదంటారా? వాడు తప్పుడు కంటెంట్ సప్లై చేస్తున్నాడు కానీ వాడి తిడదాం ముట్టుకుందాం అంటే మనం కంట్రోల్ కావాలంటున్నాను. ఇప్పుడు నేను మాంసం అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, రోడ్డు మీద పోతుంటా, మాంసం దుకాణాలను నిషేధిద్దామా? మాంసం దుకాణాలు ఉంటాయి, సమాజం ఇట్లాగే ఉంటుంది. మనం తినడం మన ఇష్టం అంటున్నాం, చూడకపోవడం మన ఇష్టం. ఉండండి, చూడకపోవడం మన ఇష్టం. వాడి వీడియోలు చేస్తుంటే వాడు చూస్తున్నారంటే చూసేవాడు తప్ప, చేసేవాడు తప్ప? వాడు ఒక్కడు లక్షల మంది చూస్తున్నారు, తప్పు కదా?
మనం అటువంటి కంటెంట్ చూసే అదే మానసిక స్థితి చెప్తున్నాను. ఆ పాయింట్ కి వస్తాను. మీరు అన్న పాయింట్ కి వస్తున్నాను. నేను మీరు మధ్య నేను చెప్పండి. చెప్తున్నాను కదా, ఒక మాట చెప్తున్నాను సార్. ఏమంటున్నాను నరతం గారు, మనం చూసే పద్ధతిని బట్టి ఉంటుంది అన్నట్టు సమాజానికి. ఒక స్త్రీని గౌరవంగా చూసే పద్ధతి ఉంటది, వాడు నిండుగా చీర కట్టుకునే తప్పుగా చూసే ప్రభుత్వం ఉంటది అంటాడు. ఎక్స్రే చూపులకు ఎవడేమంటాడు? ఇప్పుడు చూపులు చంపేస్తున్నాయనే మాట ఒకటి వచ్చింది. నేనేమంటున్నానంటే ఇక్కడ చీర కట్టినరా, అందుకని రేపుల గురించి కూడా చెప్తూ మాట్లాడుతూ నేను దాదాపు 1000 రేపు కేసులో నేను వాదించాను. నేను ఏమంటున్నానంటే రెండు ఉంటాయి. పసిపిల్ల 3 ఏళ్ల పిల్ల ఏం చేసింది, 3 ఏళ్ల పిల్ల ఏం చేసింది, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మనం అంతా. అంటున్నాను డ్రెస్సింగ్ వల్ల కాదు, మోరల్ పోలీసింగ్ అవసరం లేదు, ఇది స్పష్టంగా చెప్తున్నాను. నేను న్యాయవాదిగా చాలా కేసులు చేసిన వాళ్ళగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే అది ఉంది కనుక చూస్తున్నామని మనమని, వాడు పెడుతున్నాడు కనుక మనం చూస్తున్నామని, వాళ్ళు చూస్తున్నారు కానీ నేను చేస్తున్నా అంటే సినిమా లాగానే ఉంటది. సినిమాలో అశ్లీలం లేదంటారా? వాడి మాట్లాడుతున్నాం. సినిమాలో అశ్లీలం ఎంత ఉందండి? సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా దొరుకుతుందండి? ఇప్పుడు ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకుంటే వాడిని అరెస్ట్ చేసినప్పుడే పడిస్తున్నారు. ఎవడో ఓడు తప్పుడు ఏది మన జాతరల వాటిలలో వాటి మాత్రం అశ్లీలం అనిపిస్తుంది. పూర్తిగా అంగాంగ వర్ణన చేసే సినిమాలకు సర్టిఫికేట్ ఎంత దొరుకుతున్నాయి? సెన్సార్ మెంబర్లే లంచాలు తీసుకుంటారంటారా? సమాజంలో మొత్తం సెన్సార్ చేయలేము. అందుకే మనం ఏం చేయాలి, సాధ్యమంతా మనం చూడకుండా ఉండడం ఒకటి. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏమంటున్నా అంటే, వాళ్ళని ఎవరైతే చూసే వాళ్ళు 2 లక్షల మంది ఉంటారు కదా, వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి మనం అంటున్నాడు. ఇప్పుడు మేము రోజు న్యాయవాది కానీ స్కూల్కి వెళ్తాను, కాలేజ్ రామ్మోహన్ గారు ఇక్కడ మీరు రామ్మోహన్ గారు ఒక్క మాట రామ్మోహన్ గారు వెయిట్ రామ్మోహన్ గారు, ఆయనకి 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఈ టాపిక్ మీద రాలేదండి. అతను కొన్ని మంచి వీడియోలు చేసి ఉండొచ్చు, వాళ్ళకి వినండి అతను వేరే టాపిక్ మీద నచ్చుండి, లెట్ మీ కంప్లీట్. అతను వేరే టాపిక్లో ఏదైనా చేస్తుంటే దానికి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. అలా సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు ఈ రోజున ఇలా మాట్లాడటం వల్ల అన్సబ్స్క్రైబ్ అవుతారు. మీరు సబ్స్క్రైబర్ని అలా ఎలా అవుతారు? అలా వాళ్ళ విజ్ఞత ఏమైతే ఇప్పుడు మీరు అన్నారే మంచి సార్, ఈ రోజున నేను చెడ్డ మాట్లాడినంత వరకు కూడా నేను మంచోడిని అనుకుంటారు సార్. రామ్మోహన్ గారు నేను చెడ్డ ఒక్క నిమిషం నరోత్తం గారు ఆగండి. నేను చెడ్డ మాట్లాడినంతసేపు కూడా నేను మంచోడిని అనుకుంటారు. నేను ఉన్నాను సార్ రామ్మోహన్ గారు. ఈ రోజు వరకు మీతో మంచిగా మాట్లాడాను, మీతో మంచిగా మాట్లాడా. ఉన్నట్టుండి నేను చెడ్డగా మాట్లాడాను. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? అప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా మీరు? తప్పండి. ఇప్పుడు చర్చలో రోజు 10 టీవీలో మాట్లాడుతుంది. ఏమంటాను, అయ్యా తప్పు ఈ మాట మాట్లాడుతుంది. ఇప్పుడు అదే సార్ అన్పార్లమెంట్. ఎస్ ఎగ్జాక్ట్లీ, అతను అన్పార్లమెంటరీ వాడు ఇప్పుడే మాట్లాడాడు సార్. ఇలాంటి మాట ఆ 2 లక్షల మంది ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయాలంటే మీలాంటి మేధావులు ఏది తప్పు కాదో తెలపాలి. అందుకే ఈ డిబేట్ పెట్టాం మనం. అది మీరు దయచేసి ఇక్కడ ఒకటి సార్ రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి. ఈ అన్వేషణ అతను ఈ రకంగా దేవతల గురించి ఇలా మాట్లాడిన విధానాన్ని ఎలా చేయాలి? ఉన్న సబ్స్క్రైబర్లకి అతను ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్లీజ్, ఇంకో కాలర్ ఉన్నారు, దేవతల గురించి మాట్లాడడం తప్పు. మాట దాటితే కాలు దాటి వెనక్కి తీసుకోవచ్చు, మాట దాటితే వెనక్కి తీసుకోవచ్చు. చూసాం కదా ఇప్పుడు మన వివాదం ముగించారు, 2 మాటలు వెనక్కి తీసుకుంటున్నారు. తప్పనిసరి రావాల్సి వచ్చింది ఎవరైనా. నేనేమంటున్నానంటే ఎవడి విద్యత వాడి ఇష్టపడ్డా. ఇప్పుడు డ్రెస్సింగ్ ఇష్టం వాడదన్నప్పుడు ఎవడి విద్యత వాడుకుంటది. చూడండి ఇప్పుడు 1,00,000 మంది లక్ష అంటున్నారు. ఇప్పుడు 1,00,000 మంది వెనక్కిపోయారు కదా. మీరు అన్నట్టు నేను కూడా వాడు మంచి వీడియోలు చూశాను. నేను చూసి ఏం చేస్తున్నాడు, మంచి వీడియోలు బాగానే ఉన్నాయి అనుకుంటాను. చెడు వీడియోలు వచ్చిన మనమే విడ్రా కావాలి కదా. నరోత్తం గారు మీరు నేను చెప్తే విడ్రా కాడు, వాడి బుద్ధి మారాలంటున్నాడు. ఈ విడ్రా వాడి బుద్ధిని చెల్లించేటట్టు ఉండాలంటున్నాడు. వాళ్ళ విజ్ఞత. మనం వాళ్ళను కేవలం అమ్మానీసులో మాట్లాడి వాడి విజ్ఞతగా ఇన్స్పెక్ట్ కాదు, వాడికి మారాలి మనం ఎట్లా అంటాం? వాడి విజ్ఞత అంటున్నాడు. అది కాదు, వాడికి దొరికే ఆహారమే ఆ వ్యూవర్షిప్. ఆహారం కట్ చేసేస్తే బయటకు వస్తాడు, బయటకు వచ్చి లోపలికి పోతాడు ఆటోమేటిక్ గా. దాని మీద కంఫర్టబుల్ గా ఉన్నాడు. రామ్మోహన్ గారు అండ్ నరోత్తం గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి విహెచ్పి నేత యాదగిరి రావు గారు అందుబాటులో ఉన్నారు ఫోన్ ద్వారా. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. యాదగిరిరావు గారు నమస్తే సార్. యాదగిరిరావు గారు, నా వాయిస్ వినపడుతుందండి మీకు? యాదగిరిరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? హలో. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. నరోత్తం గారు మీరేం చెప్తున్నారు చెప్పండి ఒకసారి. అదే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎలా ఉంటది, ఈ ఒక ఛానల్ వీడు సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉంటది? మీరు అన్నట్టు ఇందాక ఫస్ట్ మంచి వీడియోలు పెట్టుండొచ్చు,
ఇట్ ఇస్ స్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ప్యాటర్న్ ఇది. మంచి వీడియోలు పెట్టి 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 ఆ సబ్స్క్రైబర్స్ అడిక్ట్ అవుతారు వాడి వీడియోస్ కి, తర్వాత వాడి వ్యూస్ కి, వాడి పర్సనాలిటీకి, వాడి టాకింగ్ స్టైల్ కి, అన్నిటికీ. ఇతననే కాదు, జనరల్ గా దట్ ఈస్ ద వే దే అట్రాక్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇట్స్ బేసికలీ ఒక ఫాలోయింగ్ అనొచ్చు. ఇప్పుడు అట్లా వచ్చిన తర్వాత వాడు చెడు చెప్పినా మంచిలాగానే కనపడుతుంది, కన్విన్సింగ్ గా కనపడుతుంది. అర్థమైందా మీకు? అబౌట్ దోస్ లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ who Correct. subscribe to him, వాళ్ళకి వీడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వెళ్తారు, వాళ్ళు చూస్తారు. ఓకే, నరోత్తం గారు మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఒక్క నిమిషం నరోత్తం గారు, అది మనం కంటిన్యూ చేద్దరు కానీ కనెక్ట్ అయ్యారు విహెచ్పి నేత ఉన్నారు. యాదగిరిరావు గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి మీరు మాట్లాడతారు కానీ. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. యాదగిరిరావు గారు మీరు చూసే ఉంటారు, నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో శివాజీ ఏదైతే మాట్లాడారో దాన్ని కొనసాగిస్తూ అతన్ని తిట్టారు. బట్ అతన్ని తిట్టడం కంటే కూడా దీనిలోకి హిందూ దేవతలైన సీతాదేవి గురించి కూడా అతను ఉదాహరణగా చెప్పి మాట్లాడటం జరిగింది. అదేమంటే వక్రీకరించారని మాట్లాడిందని అంటున్నాడు. ఎలా చూడాలి సార్? దీని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉందండి. ఎస్, ఈ అన్వేష్ లాంటి వాళ్ళు చాలా మంది వందల సంఖ్యలో ఈ దేశంలో హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే పద్ధతిలో పెరుగుతున్నటువంటి హిందుత్వాన్ని ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి ఒక భారీ కుట్రలో తయారయ్యారండి. వాడి వీడియో వింటే ఇందాక ఎవరో చెప్తున్నారు విజ్ఞత అని. విజ్ఞత ఇదంతా ఏం లేదు. వాడు మాట్లాడిన మాట సుమారు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారట. అందులో మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలతో కలిసి చూసే సమయం ఉంటుంది. వాడు మాట్లాడిన ఆ బూతు మాటలు అవి ఎంత జుగుప్సాకరంగా ఉందండి అంటే నేను జనరల్ గా చూడలేదు సార్. రాత్రి ఎవరు నాకు ఇట్లా పెడితే నేను అది వీడియో ఓపెన్ చేసి కట్ చేశాను. వాడు దేవుళ్ళ మీద మాట్లాడుతున్నాడు, దేశం మీద మాట్లాడుతున్నాడు అండి. దేశంలో చిన్నపిల్లల్ని రేప్ చేస్తారు, నా బిడ్డను రేప్ చేస్తారు అని చెప్పి వాడు వేరే ఏ దేశంలో ఉంటూ మాట్లాడుతున్నాడంటే వాడిని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కఠినమైనటువంటి శిక్ష విధించాలండి. ఇలాంటి వాళ్ళని ఏ రకంగా ఉపేక్షించకూడదు. ఎలాంటి జాలి, దయ, లేకపోతే వాడి విజ్ఞత, లేకపోతే ఇంకోటి వాడి వాక్ స్వాతంత్రము, తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ ఈ పేరుతోటి పూతులు మాట్లాడే సార్ చాలా దరిద్రమైనటువంటి దీంట్లో ఉంది సార్. ఇప్పుడు నాకు ఎవరో చెప్పినట్టు ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం సెన్సార్షిప్ విధించేటటువంటి ప్రయత్నం చేయాలి. వాడు ఎక్కడ దొరికితే అక్కడ సుమోటో కేసులు, మొన్న మీరు ఇందాక శివాజీ గురించి చెప్పారు, వెంటనే మహిళా కమిషన్ స్పందించి సుమోటో కేసు ఏదైతే పెట్టిండో ఆయన మీద కాదు సార్ పెట్టాల్సింది, ఇలాంటి వాళ్ళ మీద. ఈ వీడియో చూసి తక్షణం ప్రభుత్వము లేదా కోర్టు లేకపోతే పోలీసులు స్పందించి కేసు పెట్టి, మేము కూడా పెట్టామండి విశ్వ హిందూ పరిషత్ నుంచి వాడి మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయటం అయింది. వాడిని ఎక్కడున్నా వేరే దేశంలో ఉన్నాను, నేను రాను, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి వాడి ఇష్టానుసారంగా మాట్లాడే ఇది దాన్ని ఉపేక్షిస్తే మంచిదండి. దేశం గురించి మాట్లాడుతున్నాడు వాడు విదేశాలలో పోయి వాడు ఈ దేశంలో భద్రత లేదు, చిన్నపిల్ల నాకు పిల్ల పుడితే రేప్ చేస్తారో ఏమో అని వాడు ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశం సబ్స్క్రైబర్స్ తోటి వాడు బ్రతుకుతూ దేశం గురించి మాట్లాడేటటువంటి హీన స్థితిలో ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. హిందుత్వాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందండి ఇదండి. వాడికి ఏం తెలుసండి ద్రౌపది గురించి, గరికపాటి నరసింహారావు గురించి వాడికి ఏం తెలుసు? వాడు అసలు అది నికృష్టుడండి. వాడు ఒక పెద్ద దేశద్రోహి అని కూడా చెప్పుకోవచ్చు. తక్షణం మీ ఛానల్ ద్వారా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ఫాలో చేయండి అందరు. వాడు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మొత్తం వాడిని అన్ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి వాడి మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో వాడి మీద కేసు పెట్టి వాడిని వేరే దేశంలో ఉన్నాడట ఈడ్చుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టే విధంగా కేసు పెట్టి లోపలేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ నుంచి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, ఓవరాల్గా చూస్తే ఎక్కడున్నా కూడా ఆగ్రహ జ్వాలలు అయితే అందరిలోనూ కనబడుతున్నాయి. నా అన్వేషణే కాదు, ఎవరైనా కూడా అంటే మాట్లాడితే వచ్చి మరి హిందూ దేవుళ్ళ మీద, సనాతన ధర్మం మీద పడే వాళ్ళందరూ కూడా చెంపపెట్టలాగా ఉండాలి విశ్వ హిందూ పరిషత్ నుంచి మరి ఈయన కోరుకోవడం జరిగింది. ఎస్ నరోత్తం గారు మీరు కంటిన్యూ చేయండి. కాదు ఇప్పుడు మాట్లాడిన ఆయన చాలా కీలకమైన పాయింట్ ఒకటి చెప్పారు. ఇదొక పెద్ద మాఫియా సంబంధించి, ఇట్స్ అ బిగ్ మాఫియా, ఇట్స్ అ బిగ్ నెక్సస్ వరల్డ్ వైడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇది మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, అన్ని మారల్ పోలీసింగ్ జరుగుతున్నాయి.
వేరే మతాల మీద ఎందుకు జరగట్లేదు, ఓన్లీ హిందూ మతం మీద సాఫ్ట్ టార్గెట్ ఎందుకు చెప్తా అంటే గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తాను చూడండి. ఇప్పుడు కనెక్టింగ్ ఇట్ టు ద బంగ్లాదేశ్ ఇష్యూ. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్ మత కల్లోలాలు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, కొన్ని డికేడ్స్ గా జరుగుతుంది. మన అక్కడ హిందూ దేవాలయ హిందూస్ ని భేదించటాలని, కానీ ఇప్పుడు కావాలని సర్ఫేస్ అయ్యి మొత్తం పబ్లిక్ లోకి మొత్తం ఏంటంటే దీనికి బిహైండ్ ద స్క్రీన్స్ ఉన్నది కొన్ని అన్యశక్తులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచ దేశాలకి తెలిసిపోయింది మన సత్తా ఏంటి, అవర్ డిఫెన్స్ పవర్ ఏంటి, అవర్ హౌ వీ కెన్ అవర్ స్ట్రాటజిక్ పవర్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ దే అండర్స్టూడ్. ఇప్పుడు ఏంటంటే దే వాంట్ గెట్ బ్యాక్. ఇది అనదర్ గ్లోబల్ మాఫియా, వెపన్స్ ట్రేడ్, ఎకనామిక్స్, ఈ మాఫియా దీన్ని గెట్ బ్యాక్ అవటానికి దే నీడ్ బంగ్లాదేశ్ ఇష్యూ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ అ డాక్టర్డ్ ఇష్యూ. అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఎవరు, ఇట్ ఈస్ అ స్టూజ్ ఆఫ్ ది యుఎస్ గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టింది. షేక్ హసీనా గారు ఇండియాలో ఉన్నారు, అక్కడ స్టూజ్ గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ కావాలని సర్ఫేస్ చేసి మత కల్లోలాలు జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకోటి మన అపోజిషన్ ఏంటి, అపోజిషన్ పార్టీ కంపారిజన్స్ 1971 లో ఇందిరాగాంధీ గారు యాక్షన్ తీసుకున్నారు, అట్లా ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఈజ్ అ మెజారిటేరియన్ సెంట్రిక్ పార్టీ, అంటే హిందూ రైట్స్ కోసం మెజారిటేరియనిజం ఉంటది. సో ఆ యాంగిల్ ని స్టిమ్యులేట్ చేయడానికి, ఆ యాంగిల్ ని చివరిగా చెప్పండి సార్, సమయం అయింది. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. కంక్లూడ్ చేస్తున్నాను. రెచ్చగొట్టడానికి ఇది ఒక మాఫియా, ఇది ఒక నెక్సెస్, స్ట్రక్చర్డ్ నెక్సెస్. మైక్రో లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అందరూ కలిసిగట్టుగా చేసే నెట్వర్క్. మనం రెచ్చగొట్టాలి, ఇప్పుడు మనం ఆ చిక్కులో పడాలి, ఇప్పుడు ఏదో బంగ్లాదేశ్ లాంటి ట్రాప్ లో పడాలి, ఇప్పుడు అక్కడ వార్కి వెళ్ళాలి. ఆ వార్ లో చికెన్ నెక్ ఉంది, చికెన్ నెక్ సరిహద్దు, దాన్ని క్యాప్చర్ చేయాలి, ఇంకో కంట్రీ నార్త్ ఈస్ట్ ని క్రియేట్ చేసేయాలి. ఇవన్నీ లాడ్ ఆఫ్ థింగ్స్, డీపర్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మైక్రో లెవెల్ లో చూసుకుంటే ఒక శివాజీ గారు అన్ఇంటెన్షనల్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అన్వేషణ నాకు చాలా డౌట్స్ వస్తుంది, బికాస్ దిస్ గై గోస్ వరల్డ్ వైడ్, చాలా చోట్ల ప్లేసెస్ కి వెళ్తాడు. ఇట్లా దెర్ ఇస్ స్ట్రక్చర్డ్ నెక్సెస్, స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ టు డీస్టెబిలైజ్ అవర్ కంట్రీ. ఇది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయ నిపుణులు ఉన్నారు, ఇంకొక ఆయన ప్యానలిస్ట్, ఆయన చెప్తున్నాను సువమోటోగా కాదు, వీ హ్యావ్ టు ఎక్స్ట్రాడైట్ హిమ్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ బార్ సో దట్ no one else does the same thing again. Right sir, right. మళ్ళీ అటువంటి పనులకి పాల్పడు. రైట్ నరోత్తమ్ గారు. ఎస్, మనతో అందుబాటులో ఉన్నారు అక్షర్ సచిన్ గారు, సీనియర్ జర్నలిస్టు, ఫోన్ ద్వారా. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, ప్లీజ్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు ఇదే ఇష్యూ గురించి? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు కూడా నమస్కారం సార్. సార్ ఇప్పుడు రామ్మోహన్ గారు అనేది ఏంటంటే, మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, అతన్ని ఎందుకు పెద్ద చేయాలి, ఆడి కర్మను ఆడిపోతాడో, మనం మౌనంగా ఉంటే మనం సామాజిక సేవలో చేసుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది కదా అంటున్నారు. హిందూ మతం యొక్క బలహీనత కూడా ఇదే సార్. హిందూ మతం ఏంటంటే ఆడి కర్మను ఆడిపోతాడో, నశించిపోతాడో, మనం ఎందుకు మన పని మనం చేసుకుపోదాం అంటే, క్రీస్తు శకం 1200 సంవత్సరం 1193-97 అనుకుంటా, బక్తియార్ ఖిల్జీ కేవలం 2000 మంది సైన్యంతో నలంద యూనివర్సిటీని ధ్వంసం చేసేసాడు సార్. నలంద యూనివర్సిటీలో స్టూడెంట్స్, అందులో ఉన్న స్కాలర్స్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ, ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఇవి ఇంత ముందు అంటున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు నేర్పించారు. బ్రిటిష్ లో గానీ, అమెరికాలో గానీ, యూరోప్ లో గానీ ఎక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లేకపోతే నలంద యూనివర్సిటీ నేర్చుకునేవారు 10,000 మంది ఉన్నారు. అందులో నాన్ స్టీచింగ్ చేపు చుట్టుపక్కల 25-30,000 మంది ఉన్నారు. ఈ 25-30,000 మంది తిరగబడి చైతన్యం వాళ్ళు చైతన్యం చేసేవాడు ఉండి 2,000 మందిని 24 గంటలు చంపేసి ఉండేవారు. ఇదే సేమ్ రామ్మోహన్ గారు చెప్పిందే, ఆడి కర్మనాడిపోతాడు, మనకెందుకు, మా దేవుడు చూసుకుంటాడు. ముందు నీ దేవుడు మన తర్వాత చూస్తే నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో. నువ్వు రక్షించుకోకపోతే పక్క మతాల్లో ఆక్యుపై చేసేస్తారు నీ ధర్మాన్ని. ఇప్పుడు ఈ రోజు ఉందండి, ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది, అందులో అశ్వత్థామని కర్ణుని హీరోకి జీవించి సినిమా తీశారు. ఆ సినిమా తీసే వాళ్ళకి బుద్ధి ఉండదు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండదు, చూసే వాళ్ళకి బుద్ధి ఉండదు.
ఇప్పుడు హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద ఆంజనేయ స్వామి దేవుడా కాదా? ఎందుకు ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడు? రాముడా దేవుడా, లేకపోతే రావణాసురుడు దేవుడా? ఇంతగా సీతమ్మ తల్లిని రేప్ చేయడానికి తీసుకెళ్ళాడా? వీళ్ళన్నిటి మీద డిస్కషన్ పెడతారు, సినిమాలు తీస్తారు, వీళ్ళని హీరో కింద చూపిస్తారు, వీళ్ళని హీరోయిన్ కింద చూపిస్తారు. అదే ఇతర మతాల మీద జీవించమని చూద్దాం. ఇందాక రామ్మోహన్ గారి ఇంటెన్షన్ కూడా అక్కడ వదిలేయాలని, వాళ్ళ పాపనాలు పోలాలని కాదు, ఈ రకంగా తీసేవాళ్ళని, ఈ రకంగా చేసేవాళ్ళని ఏ రకంగా మనం మాట్లాడితే ఇంకా వాళ్ళని పెద్దోళ్ళని చేయటం అనవసరం అనేది ఆయన ఫీలింగ్. మీరు రామ్మోహన్ గారి పెద్దలు నాకు చాలా గౌరవిస్తాను పెద్దలు, నేను లైక్ చేస్తాను రామ్మోహన్ గారు. నేను అనేది కాదండి, హిందూ మతం యొక్క వీక్నెస్ చెప్తున్నా. రైట్ రైట్ ఆ కర్మను వాడైపోతాడని వీక్నెస్ తోటి ఇవాళ హిందూ మతం నిలబడటానికి అదే కారణం, నాశనం అవడానికి అదే కారణం అండి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? సీతమ్మ తల్లిని బట్టలు చీర కట్టుకున్న సీతమ్మ రావణాసురుడు ఎత్తుకుపోయాడని. రావణాసురుడు రేప్ చేయలేదండి, నాకు ఏం తెలుసు? సీతాదేవిని టచ్ కూడా చేయలేదు, ముట్టుకుంటే భస్మం అయిపోతానని మొత్తం కిందనున్న స్థలాన్ని, భూమిని అంతా తీసుకుని ఎత్తుకుని వెళ్ళాడు. ఒక చెట్టు కింద కూర్చోబడి సీతాదేవి ఒక గరికి పట్టుకుంది, ఒరే నాన్న నువ్వు గరికితో సమానం, నాకు నేను ఎత్తి పారేస్తా. రావణాసురుడు శివదాన్ని చెత్తలేకపోతే సీతాదేవి 3 సంవత్సరాల వయసు అటు ఇటు సార్ నేను చెప్పను. రెండోది, ద్రౌపదిని దుర్యోధనుడు రేప్ చేయలేదండి. దుర్యోధనుని నిశస్త్రుని చేసిన కక్షతోటి విమర్శనం చేయాలని చేసేటే. ఇంకోటి ఏంటంటే, దుర్యోధనుడు రావణాసురుడు కింగ్స్, ఏకఛత్రాధిపతులు వాళ్ళు. ఇప్పుడు ఒక బట్టలు ఎందుకు కట్టుకోమంటున్నారు? మీ ఇష్టం, ఈ చూపించుకో హక్కులు ఉంది. ఇప్పుడు సీతాదేవి ఉందండి, ద్రౌపది ఉంది, కుంతి ఉంది, గాంధర్వులు అంతా స్త్రీ హక్కుల కోసం పోరాడిన వాళ్ళు. ఇప్పుడు సీతాదేవి ఉంది, గార్గి అండి, ఇటు స్త్రీ హక్కుల కోసం పోరాడి విప్లవకారి గార్గి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంది. తర్వాత జపాలి మహర్షి దగ్గర శ్రీరాముడు సీతాదేవి విద్యాభ్యాసం నేర్చుకుంది. జపాలి మహర్షి విప్లవకారుడు, సామాజిక అసమానతల మీద నిరంతరం పోరాడి ఉండేవాళ్ళు. సీతాదేవి, ద్రౌపది, కుంతి, గాంధీలంతా కూడా స్త్రీ హక్కుల మీద పోరాడేవాళ్ళు, స్త్రీవాదులు. వీళ్ళంతా కూడా తన ధర్మాన్ని కట్టుబడి వస్త్రాలు కప్పుకోవడమే కాదు, తన కుటుంబ ధర్మాన్ని మెట్టింటోళ్ళకి పుట్టింటోళ్ళకి చెడ్డ పేరు రాకుండా కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తులు. వాళ్ళని దుర్భాషలాడటానికి వారికి ఏం తెలుసండి? రైట్. ఇప్పుడు ఇంకొకటి ఇది ఏదైతే చాగంటి గరికిపాటి నరసింహరావు గారు ఉన్నారో, ఈయనకి సంబంధించి ఒక అబ్యూజింగ్ వర్డ్స్ కూడా ఆయన మాట్లాడారు. అంత దారుణంగా మాట్లాడుతాన్ని నాన్వేష్ అనే అతనికి, దానికి సంబంధించిన సబ్స్క్రైబర్లకి మీరిచ్చే సలహా ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అతను ఏ విధంగా శిక్షించదలుచుకున్నారు? సమయం తక్కువ ఉంది, కొంచెం కంక్లూడ్ చేయండి సార్. ఇది హిందూ మతం ఆచరించే వాళ్ళ యొక్క చేతకానితనంగా నేను భావిస్తాను సార్. ఒక విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ RSS కానీ, లేదా బజరంగ దళ కానీ, లేదా హిందూ మతం మీద కోసమే పుట్టేనన్న భారతీయ జనతా పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోకపోవడం చేతకానితనం సార్. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, శివాజీ మీద సుమోటుగా మహిళా కమిషన్ మీద కేసు తీసుకుంది, విచారణకు రమ్మన్నారు. మరి అతని మీద ఎందుకు తీసుకోరండి? చేతకానితనం. ఇదే వేరే మతం మీద అయితే వాళ్ళు ఊరుకుంటారా? వేరే మతం దేవుడు కాదు, దెయ్యాన్నమో దేవుడి కింద, దేవుని దెయ్య కింద వాళ్ళు ఊరుకుంటారా సార్? ఇప్పుడు మిగిలిన మతాల్లో కూడా భర్తలు కప్పుకుంటారు కదా, లేదు నువ్వు బొరక తీసేయమంటే ఊరుకుంటారా వాళ్ళు? పద్ధతి కాదండి. ఇప్పుడు కప్పుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం. నేను బట్టలు కట్టుకోవాలా లేదా అని అంటాలా, దానికి మతానికి లింక్ పెట్టకండి అన్నా. సీతాదేవి బట్టలు కట్టుకుంది ఎట్టుపోతే అటువంటి మూర్ఖత్వపు ఆ వాదన తీసుకురాకండి అంటున్నా. సీతాదేవి ఎంత, రావణాసురుడు ఎంత? రావణాసురుడు టచ్ చేయలేకపోయాడు సీతాదేవిని, దుర్యోధను కూడా టచ్ చేయలేకపోయాడు ద్రౌపదిని. ద్రౌపది చివరి వరకు కూడా తన శరీరాన్ని కనిపించకుండా ఉండడం కోసం, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా కళ్ళు తిరిగి పడిపోయింది కానీ వస్త్రాన్ని వదలలేదండి. అది స్త్రీ యొక్క ధర్మం, హిందూ ధర్మం అది. రైట్. చివరిగా ఏం చెప్తారు? తెలుసండి ఈ బట్టలు ఎక్కువ తిరిగి వాళ్ళకి వీళ్ళకేం తెలుసండి హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం ఏమన్నంటే సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎగతాలుగా డిబేట్లు చేస్తారు, ఎగతాలుగా మాట్లాడతారు. రైట్. చివరిగా ఏం చెప్తారు? ఒకటి సార్, చివరిగా ఈ నాన్ వేషనల్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ మరి వీళ్ళకందరికీ ఏం చెప్తారు మీరు? సార్ నా అన్వేషణ అనేవాడు ఒక బకరాగాడు, నేను దాని గురించి అంటోలే. హిందూ మతాన్ని కించపరిచేవాళ్ళు కానీ, హిందూ మతాన్ని విలన్ హీరో కింద, హీరో విలన్ కింద సినిమాలు తీసేవాళ్ళు కానీ, డిబేట్లు పెట్టేవాళ్ళు కానీ, శిక్షించే చట్టాలు రావాలి, శిక్షించే వ్యవస్థలు రావాలి, శిక్షించే రాజకీయ పార్టీలు రావాలి. అలాగే హిందూ మతంలో కూడా చైతన్యం, నా దేవుడు కాపాడుతాడు అనుకోకుండా నీ మతాన్ని నువ్వు కాపాడుతూ, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుతూ, దేవుడు కాపాడుతాడు, తర్వాత చూద్దాం. రైట్
రైట్, ధన్యవాదాలు. చైతన్యం రావాలి హిందూ మతంలోని, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ పీఠాధిపతుల్లోని, మఠాధిపతుల్లోని, ప్రభుత్వాల్లో కూడా తగిన చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు అక్షర్ సత్యం గారు. ఎస్, ఓవరాల్గా అందరి దగ్గర నుంచి కూడా ఇలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. దీన్ని ఖండిస్తున్నారు అందరూ. ఎస్, రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎస్, వాడు మానసిక ఉగ్రవాది. ఆ మానసిక ఉగ్రవాదికి సమాధానం చట్టం చెప్పాల్సిందే. నేను అందరినీ మార్చలేము, మన వాళ్ళని కూడా వాడిని కూడా మార్చలేము. కనుక చట్టం ఏం చేయాలి? చట్టంలో ఇవన్నీ ఉన్నాయి కదా, మతాల మధ్యన, కులాల మధ్యన సమాజంలో అశాంతి రేకెత్తించడం కానీ, లేకుంటే సమాజంలో కంపులు పెట్టడం కానీ చేసేవాళ్ళు, సోషల్ డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు, పబ్లిక్ న్యూసెన్స్ ఎన్నో కేసులు పెట్టచ్చు వాడి మీద. అక్కడ ఇండియాలో లేదు కదా వాళ్ళ సమస్య. అంత అవసరమైతే వాడిని తెచ్చి అదో ప్రచారం అవుతుంది. కానీ అటువంటి నా ఉద్దేశం అంటే చూడకుండా ఉండడం నెంబర్ 1. రెండోది, మీరు అన్నట్టు సబ్స్క్రైబర్లు తక్కువ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రయత్నం అదే చెడును నివారించే ప్రయత్నం, చెడును చూపిస్తున్నా, వేరే చూపిస్తున్నా తప్పు అంటున్నాం. తప్పు అన్నప్పుడు చూసేవాడు కూడా చూడాలంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రజావుగా కంటే వ్యవస్థల గురించి ఎవరు పట్టించుకుంటారు? అసెంబ్లీలో మైకులు ఎదుర్కోవటం వాటి గురించి ఎలాంటి వార్త వస్తుంది? నిజంగా మంచి చర్చ వార్త వస్తుందా మనకు? పాజిటివ్నెస్ మనం కూడా పెంచుకోవాలి. మీడియా కూడా పాజిటివ్ గా జరిగే సమాజంలో విషయాలు బాగా రామ్మోహన్ గారు మొన్నటి వరకు బయట కత్తులు యుద్ధాలు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు, నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వెళ్ళి కరచాలను ఇస్తే మీలాంటి వాళ్ళు అందరం కూడా అప్రిషియేట్ చేసాం. అది కూడా మనం ముందుకు తీసుకొచ్చి అందరికీ చెప్తున్నాం కదా, కాదంటారా? అదే అంటే సార్, ఇప్పుడు నేను మన వర్క్ ఏమంటున్నా అంటే 90% అది ప్రచారం చేసి 10% ఇది అంటున్నాం, ఇది ఎక్కువ చేద్దాం అంటున్నాను. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు నేను మెచ్చుకున్నాను కదా, విధానాలు వేరు. మొత్తం అందుకని ఏమంటా రెండు ఉంటాయి. ఒకటేమో మన పిల్లల పెంపకంలో ఉన్నది, మన పిల్లల్ని ఏ వైపు చూస్తున్నారు చూడండి. మన మోరల్ పోలీసింగ్ చేస్తూ అంటున్నాం, కానీ మన పిల్లలు ఎటువైపు చూస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు కూడా గమనించుకోవాలి. ఇప్పుడు జంజీ వర్గం నుంచి దాటుతున్నాం, అనేక రకాల వర్గీకరణ చేస్తున్నాం కదా. వచ్చే తరానికి మనం ఇచ్చే సందేశం ఏంటంటే, ఇటువంటివి ఉంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ప్రభావాలు ఉంటాయి. ఈ ప్రభావం నుంచి మన పిల్లలను బుద్ధులాగా పెంచితే రాబట్టేది మనలో సమస్య. బుద్ధుడు, సిద్ధార్థుడు ప్రపంచాలు చూడ చేయకపోతే చూసిన వెంటనే మొత్తం మారిపోయేది బుద్ధుడు అయింది కదా. అట్లా లేదు, మన పిల్లలకు మంచి చెడ్డ రెండు కలపడాలి. చెడేంటి మంచి వర్గీకరణ మనము వాళ్ళ అనుభవాన్ని బట్టి, మన సలహాలను బట్టి చేయాలంటున్నాం. ఎప్పుడైనా మంచిదే కదా. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు నరోత్తమ్ గారు. ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు. అండ్ ధన్యవాదాలండి యాదగిరిరావు గారు, విహెచ్పి నేత. ధన్యవాదాలండి సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి జరుగుతున్న వారం రోజుల నుంచి ఏదైతే ఒక వివాదం ఏదైతే శివాజీ కేంద్రంగా స్టార్ట్ అయ్యిందో, యాక్టర్ శివాజీ కేంద్రంగా స్టార్ట్ అయిందో, చినికి గాలివాన్లాగా మరి రోజుకొక టర్న్ తీసుకుంటూ దరిద్రం చేసి పెడుతున్న దీనిలో ఎక్కడికైనా పులి స్టాప్ పడి ఈ వివాదాలన్నింటికీ చరమాంకం పాడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఎవరైనా కోరుకుంటున్నారు. దీని మీద పుంకాలుగా డిబేట్లు చేయడం ఎవరికి కూడా ఇష్టం లేదు. కానీ మంచిని మంచి, చెడుని చెడు చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది, జర్నలిస్టులుగా మా మీద ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరైతే చెడు ఉన్నారో ఆ చెడు మార్గం ఇది చెడు, దీని వైపుకు వెళ్ళకూడదని ఉన్న యువతకి చెప్పే ఉద్దేశంలో దీన్ని మేము ప్రసారం చేయడం కానీ దీని గురించి మాట్లాడతాం కానీ తప్ప మరో విషయం కాదు. కొంతమంది మేధావులు అయితే అంటున్నారు ఎస్ దీని గురించి ఇగ్నోర్ చేయడం మంచిదని. ఇగ్నోర్ చేస్తే మౌనం అంగీకార సూచకంలాగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చిన ఎన్నో కూడా ఇంకా రిపీట్గా అయ్యి ఇప్పుడు వరకు కూడా భారతమాత నెత్తురోడుతూ ఉంది. ఎంతోమంది భారతమాత మనసుని కానీ శారీరకంగా కానీ ఎంతోమంది గాయపరిచారు. ఇలాంటివి మరిన్ని జరగకూడదు. కాబట్టి మంచిని మంచి, చెడును చెప్పే ఉద్దేశంలో భాగంగానే ఈ రోజున ఈ డిబేట్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని గురించి మీడియా మాట్లాడటం జరిగింది. జర్నలిస్టుగా అది మా బాధ్యత. ఇక నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఈ నాన్ వేషన్ అనే అతను ఒక పరాన్నజీవిగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అతని యొక్క లక్ష్యం, అతని యొక్క జీవిత లక్ష్యం మరి పొట్ట చేత పట్టుకుని దేశదిమ్మరిగా మరి వేరే దేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని అక్కడున్న వాటిని ఇక్కడ చెప్పి ఈ రోజున 4 రాళ్ళు సంపాదించి అతనే చెప్పాడు నేను షిప్పులో మరి లెట్రిన్ టాయిలెట్స్ కూడా కడిగానని. తప్పేం కాదు. కానీ ఈ రోజున అతను మరి ఒక షిప్పు కొనే రేంజ్లో డబ్బులు సంపాదించాడంటే కేవలం భారతదేశంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు అందరూ కూడా అతను సబ్స్క్రైబ్ చేసి అతన్ని ఫాలో అవటం మనం చూసాం. కానీ అతను ఈ రోజున కనకపు సింహాసనమును సునకమును కూర్చోబెట్టిన ఏ విధంగా ఉంటుందో ఈ రోజున మనం ఏదైతే అన్నం పెట్టారో వాళ్ళ చెయ్యి నరికేసే విధంగా ఇతను మాట్లాడటం దౌర్భాగ్యం. అదేమంటే ఇంకో వీడియో అయితే రిలీజ్ చేశాడు, ఇది నన్ను వక్రీకరించారని. అసలు ఇలాంటి నార్మల్ మాటల్లో నుంచి తీసుకొచ్చి నువ్వు పురాణాల్లోకి వెళ్ళి మాట్లాడటానికి నీకేం తెలుసు? అదేవిధంగా గరికిపాటి నరసింహారావు లాంటి ఒక శతావధాని చేసిన ఒక
గొప్ప వ్యక్తి గురించి నువ్వు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడటానికి నువ్వెవరు, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అని చెప్పి నెటిజన్లు అందరూ కూడా మరి భారతదేశం వస్తే నిన్ను తంతాం కబడ్దార్ అని కూడా చెప్తున్నారు. అన్వేషణ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయాలని కూడా నినాదాలు గట్టిగా ఊపందుకున్నాయి. తన మీద అనేక చోట్ల పలు చోట్ల కేసులు కూడా నమోదైనవి. మీరేమనుకుంటున్నారు? మరి నా అన్వేషణ గురించి, అన్వేష్ ఏదైతే యూట్యూబర్ ఉన్నారో అతని గురించి ఏమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తానండి. ఏనా నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో